అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్. నా విలేజ్ కమాలుద్దీన్పూర్, కిలాగన్పూర్ మండల్, వనపర్తి డిస్టిక్. యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, తెలంగాణ ముదిరాజులందరికీ అక్కడ మెదక్ డిస్టిక్లో మన ఒక చిన్న వార్డు మెంబర్ స్థాయి నుంచి నీలమ్మదన్న ఈరోజు ఎంపీ క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అవకాశం వచ్చింది. అయితే మన అందరం కలిసి యావత్ తెలంగాణలో మన ఎక్కడెక్కడ చుట్టూరు అందరూ మనం మెదక్ డిస్టిక్లో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఒకరొకరు ఒక 10 ఓట్లు నీలమ్మదన్నకి ఇప్పించి నీలమ్మదన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. మెయిన్ నీలమ్మదన్న ఒక చిన్న స్థాయి నుంచి వెళ్ళింది కాబట్టి మన కష్టాలు తెలుసు. ఒక బహుజనుల బిడ్డలందరివి కష్టాల గురించి పార్లమెంట్లో గలం విప్పాలంటే మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలమ్మదన్న భారీ మెజారిటీతో గెలిపించాలి. దయచేసి మెదక్ డిస్టిక్ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా, నీలమ్మదన్న చిన్న స్థాయి నుంచి వచ్చింది, ఒక చిన్న కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి. నీలమ్మదన్న గెలిస్తే మీ కష్టాల్లో పాలు పంచుకుంటాడు. నీలమ్మదన్న తల్లిదండ్రులు కూడా చనిపోవడం జరిగింది. అయితే అన్న ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్నాడు. ఒక కుటుంబం ఆపద అంటే చనిపోయాడంటే ఒక డబ్బులు ఇవ్వడం కానీ, ఒక పెళ్ళి అంటే ఫంక్షనాలు అంటే ఏమైనా చేస్తున్నామంటే హాస్పిటల్ అంటే అన్నింటిలో అన్న ఆదుకుంటున్నాడు. కాబట్టి అన్న సేవగుణం చూసి అన్నకు ఓటేయండి. ఆ మెదక్ ప్రజలందరికీ, మెదక్ పార్లమెంటు స్థాయిలో ఉన్న ప్రజలందరికీ నా విజ్ఞప్తి, దయచేసి నీలమ్మదన్నకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై నీలమ్మదన్న, జై ముదిరాజ్, జై నీలమ్మదన్న, జై కాంగ్రెస్.